సింగరేణి ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, కొరవడిన వైద్యంతో కార్మికులు కలవరపడుతున్నారని సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు పార్టీ శ్రేణులతో ఆయన ధర్నా నిర్వహించి మెడికల్ ఆఫీసర్కు మెమరాండం సమర్పించారు. ఆసుపత్రిలో సరైన ఎక్విప్మెంట్ లేక కార్మికులకు నిర్వహించే టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కనీసం బీపీ, షుగర్ నిర్ధారించే పరికరాలు పనిచేయక రిపోర్టుల్లో వ్యత్యాసం కార్మికుల ప్రాణాలకు సంకటంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అత్యవసర సేవలు అందించే సిబ్బంది లేకపోవడం, డాక్టర్ల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం కార్మికులకు శాపంగా మారిందన్నారు. అనారోగ్యంతో సింగరేణి ఏరియా ఆసుపత్రికి వెళ్లిన రోగులు కొత్త రోగాలతో తిరిగి వస్తున్నారని రాజిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం కార్మికులను కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని, కార్పొరేట్ ఆసుపత్రుల మాయాజాలానికి కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. 100 కోట్ల లాభాన్ని ఆర్జించే సింగరేణి సంస్థ కార్మికుల హెల్త్పై నిర్లక్ష్యం సరైంది కాదన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం కోసం దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కల్పించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో గోదావరికి సంబంధించిన ఏరియా హాస్పిటల్ ముందు ఏసీఎంఈ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా చాలా సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని వెంటనే పరిష్కరించాలని మేము ఇచ్చిన మెమోరాండాన్ని సీఎంఓ ద్వారా చర్చించి ఈ సమస్యలు పరిష్కరించుకోవడం చొరవ చూపాలని చెప్పి సీఎంఓ గారికి మెమోరాండం ఇచ్చినాం. ప్రధానంగా ఇవాళ పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని చిన్న చిన్న జబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళని అన్ఫిట్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ షుగర్లు, బీపీలు అనేటివి కూడా ఆ మిషన్లే చక్కగా చూపిస్తలేవు. తీరా ఆ రిపోర్ట్ తీసుకుపోయి బయట చూపించుకుంటే మాకు షుగర్లు, బీపీలు ఏం రావట్లేదని కార్మికులు గగ్గోలు పెడతా ఉన్నారు. వాస్తవం కూడా చాలాసార్లు ప్రూఫ్ చేసినాం. అందుకే ఆ మిషన్ల తప్ప, సూచితుల తప్ప, లేదా హాస్పిటల్కి వచ్చిన కార్మికులు మన స్టాఫ్ను చూసే మరి గుండె ఎక్కువ కొట్టుకుంటుందా, ఇది చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, బీపీ, షుగర్ వచ్చిన తర్వాత మందులు వాడితే అసలు లేని రోగానికి మందులు వాడి అలా కొత్త రోగాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది, ఈసీజీలో రాంగ్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి నిర్ధారణ చేసే పరిస్థితి వస్తుంది. కార్పొరేట్లకు లక్షలు తగలబెట్టుకొని కార్మికులు డ్యూటీలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే పిఎంఈకి సంబంధించిన ఐఎంఈ, పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని లేని రోగాన్ని సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు అక్కడ మాకు ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద వెంటనే సీఎంఓ గారి ఎప్పుడైతే ఉంటారో సీఎంఓ పిఎంఈ ఉండే డాక్టర్ని లాంగ్ టర్మ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు మార్చాలని చెప్పి మేము సీఎట్గా డిమాండ్ చేస్తున్నాం. రెండో, సింగరేణిలో అన్ని ఎలుమందులు ఇస్తాను, ఆ మందుల వల్ల పోతలేదు, బయట మందులు వేరే ఉంటాయని చెప్పి కార్మికులు కొన్ని మందుల విషయంలో ఆరోపణ ఉంది. ఆ మందులను కూడా మీరు ఎలుమందు కాకుండా కొంచెం నాణ్యమైన మందులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే అంబులెన్స్, ఆ బాయిల మీద అంబులెన్స్లు కానీ కార్పొరేట్ హాస్పిటల్ పంపితే కొన్ని జాగ్రత్త అంబులెన్స్ ఇస్తలేరు. మరి కార్మికుడు సీరియస్గా ఉన్నప్పుడు ఇట్లా అంబులెన్స్ ఇవ్వకపోతే ఆయన బస్సులు ఎక్కే పరిస్థితి ఉండట్లేదు. రెండోది, రిఫరల్ అయిన కార్మికుల్ని కార్పొరేట్ హాస్పిటల్కు పంపితే మనం రిఫరల్ అయితే చేస్తున్నాం, కానీ ఇలా నిమ్స్ టారిఫ్ తోటి కార్మికులకు వైద్యం అందియకుండా రకరకాల కారణాల చేత ల్యాబ్లకు, ప్రైవేట్ ల్యాబ్లకు పంపించి ఇలా లక్షలు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు. దీని వల్ల నా నాయకులు మాట్లాడుతున్నామో వాళ్ళకి చెల్లిస్తాను, లేకపోతే కార్మికులు అమాయకుల దగ్గర లక్షలు దోచుకుంటున్నారు. వెంటనే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారు, సీఎంఓ గారు ఏ హాస్పిటల్లో ఈ పరిస్థితి జరుగుతుందో ఎంక్వైరీ చేసి ఆ హాస్పిటల్కి రిఫరల్ మొత్తం తీసేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా చాలా సమస్య, స్టాఫ్కి సంబంధించిన క్రష్ కానీ ఇంకా హాస్పిటల్ సంబంధించిన చాలా విషయాలు మెరుగుపడటం కోసం డాక్టర్లు నియమించాలని, స్పెషల్ డాక్టర్లు లేరు, రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు సింగరేణి లేరు, మంచి ఏవైతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లు లేక కేవలం రోగం వస్తే మందులు మామూలు మందులు ఇచ్చి పంపుతా ఉన్నారు. ఆ రోగం ముదిరిపోయి కార్మికుడు చనిపోయే దిశకు వచ్చిన తర్వాత రిఫరల్ చేస్తే లక్షల కంపెనీకి ఖర్చు అవుతుంది, కార్మికుని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, డ్యూటీలు పోతున్నాయి. కాబట్టి ఆ మొదటి దశలనే చిన్న రోగం వచ్చినప్పుడే ఆ కార్మికునికి ఫలానా జబ్బు వచ్చిందా అని కనుక రోగ నిర్ధారణ చేసి నివారణ కోసం చర్యలు తీసుకుంటే కంపెనీకి కోట్ల రూపాయలు మిగులుతాయి, కార్మికుల ఆరోగ్యాలు ఖరాబు కావు. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మేము అన్నిటి కూడా మెమోరాండంలో పొందుపరిచినాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చాలని చెప్పి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అట్లాగే సీఎంఓ గారికి, సిఐ2 అధ్వర్యంలో మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.